మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఆఫీస్ వేదికగా తుఫాను కారణంగా నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఇక తుఫానుకు ముందు తర్వాత కూడా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసిందని తెలిపారు. తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాలు, ఆస్తి నష్టాలను వెంటనే గుర్తించి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ రైతైనా సరే నా నష్టపోయిన పడిపోయిన పంటని నష్టపోయిన పంటని ఎన్యూమరేట్ చేయలేదంటే మీరు గ్రీవెన్స్ లో ఇవ్వండి. విఆర్ఓ వెంటనే దాని మీద స్పందించి ఉన్నతాధికారిని తీసుకొచ్చి దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సోషల్ ఆడిట్ కూడా పెట్టామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎక్కడైనా రైతు పొలాన్ని ఎన్యూమరేట్ చేయకపోతే ఆ సోషల్ ఆడిట్ లో పంచాయతీల సమాచారం పెట్టి దానికి ఇచ్చే ఏర్పాటు కూడా చేశామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా చేస్తే ఒక రోజులో ఇచ్చారు, తగ్గించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ముంటే, మీ నాయకులకు గనక చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రైతులు నష్టపోయిన రైతుల పట్ల మీకు ఏమాత్రం ప్రేమ జాలి ఉన్నా కూడా మీరు చెల్లండి. ఎవరిదైనా పొలం రాయకపోతే వెంటనే ఎంఆర్ఓ నిలదీయండి, ఎంఆర్ఓకి సమాచారం ఇవ్వండి. తప్పకోకుండా అది వాస్తవం అయితే, నిబంధనల ప్రకారం ఉంటే 1 సెంటు భూమిని కూడా ఈ ప్రభుత్వం వదలదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ క్రాప్ గురించి చెప్తా ఉన్నారు. ఈ క్రాప్ మీ ప్రభుత్వం ఏ విధంగా జరిగిందో కనీసం 40-50% కూడా ఈ క్రాప్ చేయలేదు మీరు. ఈ రోజు ఈ ప్రభుత్వం దాదాపు 95% ఈ క్రాప్ ని 95-97% పూర్తి చేసి ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ లాగా చేస్తా ఉన్నాం. ఆన్గోయింగ్ ప్రాసెస్ లో ఇంకా 5% చేయాలి. ఏ రైతు కూడా ఈ క్రాప్ చేయబడలేదు కాబట్టి నీకు నష్టపరిహారం ఏమో అనే సమస్య ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైనా పడిపోయిన పొలమైనా సరే ఈ క్రాప్ చేసి ఉండకపోతే ఈ క్రాపింగ్ చేసి వారికి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఏ రైతైనా సరే నా నష్టపోయిన పడిపోయిన